ఆ ఊరిలో రఘురామయ్య ఒక పెద్ద వ్యాపారి. వ్యాపారం చేస్తూ పొలాలు చూసుకుంటూ డబ్బు బాగా సంపాదించాడు. రఘురామయ్య చాలా మంచివాడు. రఘురామయ్యకు ఇద్దరు కొడుకులు, రమేష్ ఇంకా సురేష్. కొడుకులిద్దరూ కూడా చాలా మంచివాళ్ళు. బాగా చదువుకొని పట్నంలో ఉద్యోగం చేస్తూ ఇటుపక్క తమ వ్యాపారాలు చూసుకుంటూ ఉంటారు. తన కుటుంబం అంతా చక్కగా ఉంటుంది. అంతా బాగుంటే అది ఒక కుటుంబం ఎలా అవుతుంది? అందుకే రఘురామయ్య భార్య కాంతమ్మ. కాంతమ్మ చాలా గయ్యాళిది. తనకి నోటి దురుసు చాలా ఎక్కువ. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని కొంచెం కూడా ఆలోచించకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటుంది. కాంతమ్మ నోటికి భయపడి కొడుకులిద్దరికీ ఎవ్వరూ పిల్లనివ్వడానికి ముందుకు రారు. వయసు భయపడుతున్నా కొడుకులకి పెళ్లి కాలేదని రఘురామయ్య చాలా దిగులు పడుతూ ఉంటాడు. కాంతమ్మకు మాత్రం ఆ దిగులేమీ ఉండదు, హాయిగా ఉంటుంది. ఒకరోజు రఘురామయ్య తన స్నేహితుని దగ్గరకు వెళ్ళి, ఏరా సోమయ్య, నా కొడుక్కి సంబంధాలు చూడమని నీకు చెప్పాను కదా, ఎన్ని రోజులవుతుంది? ఒక్క సంబంధం కూడా నా వరకు తీసుకురావేంటి? నీకు తెలియదేముంది రఘురామయ్య, నీ భార్య గురించి తెలిసిన ఎవరూ కూడా నీ ఇంటికి తమ పిల్లని కోడలిగా పంపించడానికి సిద్ధంగా లేరు. అంతకన్నా పెళ్ళి కాకుండా మా కూతురు మా ఇంట్లోనే ఉంటుంది, మాకేం బరువు కాదు. అక్కడ కాంతమ్మ చేతిలో పడి నా పిల్ల కష్టాలు పడుతుంటే చూస్తూ ఉండలేము అంటున్నారు. ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు. నేనేదో చెప్తున్నాను అనుకోకపోతే, మీ ఆవిడ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, తనకొక కూతురు కూడా ఉంది కదా, అయిన వాళ్ళైతేనే మీకు పిల్లనివ్వడానికి ముందుకు వస్తారు. బయట సంబంధాలేమీ నీ కొడుకులకి కుదిరేలా లేవురా. ఒక్కసారి నేను చెప్పింది కూడా ఆలోచించు. సరేరా, నువ్వు చెప్పింది కూడా నిజమే, నిన్ను నేనేమీ అనలేను. నువ్వు చెప్పినట్లే ఒక్కసారి కాంతమ్మ తమ్ముడి దగ్గరికి కూడా వెళ్ళి అడిగి చూస్తాను. అతని మనసులో ఏం ఉద్దేశం ఉందో ఏంటో తెలుస్తుంది కదా. ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు సమయం కోసం ఎదురు చూడకూడదు. ఈరోజే వెళ్ళి ఆయనతో మాట్లాడి ఎలాగైనా సరే ఆ సంబంధం గురించి మీ పెద్ద కొడుక్కి అర్జెంటుగా పెళ్లి చెయ్యి. అబ్బాయికి చాలా వయసు అయిపోతుంది కదా. అలా రఘురామయ్య కాంతమ్మ తమ్ముడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళడంతోనే, బాగున్నావా రాము అని రాముని అడుగుతాడు. నిన్నొక విషయం అడగాలి రాము. నా పెద్ద కొడుక్కి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మీ అక్క గురించి నీకు ఎలాంటి అభ్యంతరం అవసరం లేదు. మీ అక్కని ఒప్పించే బాధ్యత నాది. నీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా నాది. మావిడ కనుక నీ కూతుర్ని సరిగ్గా చూసుకోకపోతే వెంటనే వేరే కాపురం పెట్టించే బాధ్యత కూడా నాదే. మరి నువ్వేమంటావు? నీ పాటికి నువ్వేదో మాట్లాడుతున్నావు కానీ బావా, మా అక్క సంగతి నీకు తెలిసిందే కదా. సొంత తమ్ముడైన నాతోనే 10 సంవత్సరాల నుంచి మాట్లాడటం లేదు. అలాంటిది నా కూతుర్ని ప్రేమగా చూసుకుంటుందంటావా? అయినా నాకు చాలా భయంగా ఉంది మీ ఇంట్లో ఆడపిల్లనివ్వాలి అంటే. కానీ నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఒకసారి ఆలోచిస్తాను. ఆడపిల్లనిచ్చేవాళ్ళం అన్నీ ఆలోచించుకోవాలి కదా బావా. నీకు అలాంటి అభ్యంతరం ఏమీ అవసరం లేదు. నీ కూతురికి అండగా నేనుంటాను. ఆ ఇంట్లో నేనుంటాను కదా, దాని ఆగడాలేమీ నేను సాగనివ్వను. సరే బావా, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటున్నాను. కానీ ఒక షరతు, తన మనసు ఎప్పుడైనా కష్టపడిందంటే వెంటనే వాళ్ళని వేరే కాపురం పెట్టించాలి. అలాగే రాము, నువ్వైతే ముందు పెళ్లి కొప్పుకున్నావు. నువ్వు ఎన్ని షరతులు పెట్టినా వాటన్నిటికీ నేను సిద్ధమే. అయితే వెళ్ళి అక్కతో మాట్లాడి పెళ్లి ముహూర్తాలు పెట్టించు బావా. తర్వాత రఘురామయ్యక కాంతమ్మకు జరిగిన విషయం మొత్తం చెప్తాడు. పెళ్లి కూతురు తన మేనకోడలే కావడంతో మొదట కొంచెం ఇష్టం లేకపోయినా తర్వాత సరే అన్నట్టు తలూపుతుంది కాంతమ్మ. అలా
రఘురామయ్య రమేష్ ఇంకా సువర్ణల పెళ్లి చేసి ఇంటికి తీసుకొని వస్తాడు కొత్త దంపతుల్ని. కాంతమ్మ తన బుద్ధి మార్చుకోలేకపోతుంది. కోడలు తన మేనకోడలైనప్పటికీ కోడలిగానే చూస్తుంది. చీటికి మాటికి అరవటం, ఎప్పుడూ ఏదో ఒక పని మీద తప్పులు వెతకటం చేస్తూ ఉంటుంది. కోడలు ఎంత చెప్పినా ఏదీ వినదు. ఎప్పుడూ తనదే పై చెయ్యి అంటూ ఉంటుంది. కోడలి సువర్ణ కాంతమ్మ తన మేనత్త కావడంతో కొంచెం ఎక్కువ ఓర్పుగానే కాంతమ్మ చెప్పిన పనులన్నీ చేసుకుంటూ పోతూ ఉంటుంది. కొన్నాళ్ళకి సువర్ణ గర్భవతి అవుతుంది. ఇలా కాంతమ్మ సువర్ణని ఇబ్బంది పెట్టడం రఘురామయ్య గమనిస్తాడు. రఘురామయ్య సువర్ణను పిలిచి అత్తగారితో తనకేమైనా ఇబ్బంది ఉందా, వేరు కాపురం పెడతారా అని అడుగుతారు. దానికి సువర్ణ, లేదు మామయ్య, ఇంకా కొంతకాలం నేను ఎదురు చూస్తాను, అత్తగారిలో మార్పు వస్తుందేమో, ఇప్పుడైతే నేను బాగానే ఉన్నాను అని చెప్తుంది. రోజు కాంతమ్మ, ఏమే సువర్ణ, వంటగదిలో లీటర్ పాలు పెట్టాను, పాలేవీ కనిపించడం లేదు, ఏమైనవే పాలు మొత్తం? అది అత్తయ్య, ఉదయాన్నే ఇంట్లో ఉన్న మీ నలుగురికి కాఫీ చేసి ఇచ్చాను. తర్వాత నాకు డాక్టర్ గారు పాలల్లో కలుపుకొని తాగే పిండి ఇచ్చారు. దాన్ని పాలల్లో కలుపుకొని తాగానత్తయ్య, కొంచెం ఆకలి వేస్తేను. నువ్వు అసలు మనిషివేనా? 1/2 లీటర్ పాలు తాగేస్తావా? అసలు నిన్ను ఏం చెయ్యాలే? మేము కడుపుతో ఉన్నామమ్మా, మాకు ఇలాంటివేమీ లేవు. డాక్టర్లు పడుకోమన్నారు, కూర్చోమన్నారు, నుంచోమన్నారని, కానీ ముందు రోజు కూడా మా పనులన్నీ మేమే చేసుకుంటున్నాము. ఈ రోజుల్లో అలా లేరమ్మా. అలా తల్లివి కాబోతున్నావని తెలిసిందో లేదో మంచం ఎక్కి కూర్చుంటున్నావు. ఇంట్లో పనంతా ఎవరు చేయాలి? ఏమీ లేదత్తయ్య, కొంచెం నీరసంగా ఉంది, నేనే చేస్తాను. కొద్దిసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళి చేద్దాం అనుకున్నాను, అంతే. ఇదంతా చూసిన రఘురామయ్య కాంతమ్మను తిట్టి, గర్భవతి కోడలతో అలాగేనా మాట్లాడేది? తను ఆహారం తీసుకుంటేనే కదా బిడ్డ ఆరోగ్యంగా ఉండేది అని చెప్పి కాంతమ్మని తిట్టి లోపలికి పంపించేస్తాడు. ఇంట్లో జరుగుతున్నదంతా రమేష్ గమనిస్తూనే ఉంటాడు. ఇంకా చేసేదేమీ లేక ఇక్కడుండి తన భార్య ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుందని గ్రహించి తల్లితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. కాంతమ్మ ఎంత సర్ది చెప్పాలని చూసినా రమేష్ మాత్రం కాంతమ్మ చెప్పే మాటలు వినడు. నువ్వు ఎంత చెప్పినా నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిందే, నీ బుద్ధి మారదు, నీ నోటి తురుసు మారదు అని తల్లిని నిందిస్తాడు. చేసేదేమీ లేక కాంతమ్మ కొడుకు కోడలు ఇల్లు వదిలి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. చూసావయ్యా, పెళ్ళం వచ్చిన వెంటనే ఇన్నాళ్ళు కని పెంచిన మనిద్దరం వాడికి భారం అయిపోయాము. ఉద్యోగం వచ్చిందన్న పొగరుతో, డబ్బు సంపాదిస్తున్న అహంకారంతో పెళ్ళం చెప్పిన మాట వింటూ పెళ్ళం కొంగు పట్టుకొని పట్నం వెళ్ళిపోయాడు. చూస్తాను ఎన్నాళ్ళు అలా పట్నంలోనే ఉంటాడో అని లోపలికి వెళ్ళిపోతుంది కాంతమ్మ. ఒక పక్క రఘురామయ్య చిన్న కోడలనైనా గడుసుగా ఉండే అమ్మాయిని తీసుకొచ్చి కాంతమ్మకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుంటాడు. తన స్నేహితునితో కలిసి మంచి మంచి సంబంధాలు వెతుకుతూ ఉంటాడు. అప్పుడు తన స్నేహితుడు, రఘురామయ్య, మన పక్క ఊర్లో వడ్డీ వ్యాపారం చేసే రంగయ్య కూతురు చాలా గడుసుది, తనైతే కాంతమ్మకి సరిగ్గా సరిపోతుంది, ఒకసారి వెళ్ళి ఆ అమ్మాయిని చూసి వద్దామని ఇద్దరూ కలిసి బయలుదేరి వెళ్తారు. ఇలా అక్కడ సుగుణ, ఏమనుకుంటున్నావు, నేను మా నాన్నలాగా మెతక కాదు, నీ దగ్గర డబ్బులు ఎలా వసూలు చేయాలో నాకు తెలుసు, వడ్డీ కట్టడానికి డబ్బులుండవు, కానీ ఇప్పుడు పెళ్లి రోజు చేసుకోవడం అంత ముఖ్యమా? మీ ఆవిడ పెళ్లి రోజు చేసుకోకపోతే ఇంట్లోకి రానివ్వదా ఏంటి? మర్యాదగా వడ్డీ డబ్బులు ఇస్తావా, లేదా మీ ఇంటికి వచ్చి గొడవ చేయమంటావా? నా సంగతి నీకు తెలియదు, నేను మా నాన్నలాగా మెతకైతే కాదు. అది కాదమ్మా, రేపు ఇచ్చేస్తాను, ఈ ఒక్కరోజుకి. తెలుసు కదా, నేను పట్టిన కుందేనికి 3 కాళ్ళు అంటాను. నా మాట ఎవరైనా వినాల్సిందే, నేను ఎవరి మాట వినను. డబ్బులు ఇస్తావా లేదా? ఇదిగోమ్మా, తీసుకో డబ్బులు. చాలా మొండిగట్టంలాగున్నావు, నీకన్నా మీ నాన్నే నయం.
నువ్వే ఇంటికి కోడలిగా వెళ్తావో కానీ ఆ అత్తకి చుక్కలు చూపిస్తావు. నేను నా భార్యకే ఏదో ఒకటి చెప్పుకుంటానులే అని డబ్బులిచ్చి వెళ్ళిపోతాడు. రఘురామయ్య కూడా అక్కడి నుంచి వచ్చేస్తాడు. అలా ఆ అమ్మాయిని తన చిన్న కొడుక్కి భార్యగా ఎంచుకొని వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఇంటికి తీసుకొని వస్తాడు. అత్తగారు పెద్ద కోడల్లాగాని చిన్న కోడల్ని కూడా చాలా హింసిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక పని చెప్తూ చీటికి మాటికి తిడుతూ చిన్న కోడల్ని ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటుంది. అంత గడసరి చిన్న కోడలు మాత్రం అత్తగారికి ఒక్క మాట కూడా ఎదురు చెప్పదు. సైలెంట్గా తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఇదంతా చూసిన మామగారు ఒకరోజు చిన్న కోడల్ని ఇలా అడుగుతాడు. చూడమ్మా, నువ్వు చాలా గడుస్తానివి. నీ గడుస్తనం చూసి నువ్వైతేనే మీ అత్తకు సరైన బుద్ధి చెప్తావని నిన్ను నా ఇంటికి కోడలిగా తీసుకొని వచ్చాను. కానీ నువ్వెందుకు ఇంత సైలెంట్గా ఉంటున్నావు? అత్తగారు ఏది చెప్తే అది వింటున్నావు. ఏమైంది నీకు? ఎందుకు ఎదురు చెప్పడం లేదు? అది మావయ్య, మీరు నన్ను చూసింది వ్యాపారం చేసేటప్పుడు, కానీ ఇది మన ఇల్లు. ఈ కుటుంబం కలిసిమెలిసి ఉండాలంటే ఇంట్లో ఒకళ్ళు తగ్గాలి. అది నేనే ఎందుకు కాకూడదు? అయినా తన అత్తయ్య. అత్తగారిని ఎదిరించి మాట్లాడడం వలన నాకేం వస్తుంది చెప్పండి? పైగా మళ్ళీ అందరం ఒకే ఇంట్లో ఉండాలి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి. ఆవిడ పెద్దావిడ, ఒక మాట అన్నా తప్పేముంది? నేను చిన్నదాన్నే కదా. అత్తయ్య మనందరినీ అర్థం చేసుకొని ఖచ్చితంగా మారుతారు మావయ్య. మన ఇంట్లో కూడా అందరం కలిసి సంతోషంగా జీవించే రోజు ఒకటి వస్తుందని నాకు చాలా నమ్మకం ఉంది అని చెప్పడంతో రఘురామయ్య మౌనంగా నిలబడతాడు. ఇదంతా పక్క నుంచి కాంతమ్మ విని వచ్చి సోఫాలో నీరసంగా కూర్చుంటుంది. రఘురామయ్య వచ్చి, ఏమైందే కాంతం, ఎందుకలా దిగాలుగా కూర్చున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? అదేం లేదండి, నేను మీరు చిన్న కోడలు మాట్లాడుకునే మాటలన్నీ విన్నాను. నా గురించి మీరు ఇంత తప్పుగా అనుకుంటున్నారా? నేను ఏదో ఇల్లుని చూసుకుంటున్నాను అనుకున్నాను, కానీ అందరూ నా వలన ఇంత ఇబ్బంది పడుతున్నారని నేను ఎప్పుడూ అనుకోలేదు. నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉందాము. క్షమాపణ ఏం అవసరం లేదు కాంతం. నువ్వు మారావు, నాకంతే చాలు. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావా అని ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను. అలా అందరూ కలిసి సంతోషంగా ఉంటారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.